అనుకోకుండా అన్నంటే బండి బయట తీసేది ఖరాబ్ అయిపోయింది. అరే బెన్నరాన్న ఏం చేసేసినావు అన్న? చూడిగో అన్న అప్పటి అయ్యో నేను కొట్టేస్తారా నాకు వెళ్ళిపోయి కారు కొనొచ్చు అన్న. तुम्हारा घर जाएगा उसमें అన్న అంటుంది. घर जाके रोड पे आ गए सीधा. నా జిందగీ పిచ్చా BMW బెనర్ అన్నాడు ఖరాబ్ అయిపోయింది. అదిగా సర్ప్రైజ్ ఏముండే బతుకు ఇట్లా ఏంటి బతుకు చూసిరుగా దరిద్రం ఏడు ఉండదు చుట్టుముట్టే ఉంటది. బాధ అనిపిస్తుంది అంటే లేక ఇన్ని రోజుల తర్వాత కలిసిన నీ కారు ముట్టుకోవాలి, నీ కారు ఇట్లా ఖరాబ్ అయిపోయింది అని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది. ఐదు లాస్ట్ వీడియోలో అన్నది బండి తీసుకొని బాగా ఇచ్చినాం కదా, అనుకోకుండా అన్నంటే బండి బయట తీసేది ఖరాబ్ అయిపోయింది. అది దరిద్రమో లేకపోతే ఏందో నాకు అర్థమైతలేదు. నేనైతే ఫుల్ సీరియస్ ఉన్నాను. యాక్చువల్లీ ఏమైందంటే అది పుల్ల ఆల్రెడీ ఖరాబ్ ఉంది, అది పోయి మన చేతిలోనే ఇరిగింది. అన్న పడే తరం అన్నకి చూస్తాం. ఇగో నా కాలం సరే నేను కొట్టేస్తారా నాకు వెళ్ళిపోయి ఖరాబ్ हो गए गवर्नमेंट. అందరికి ఫోన్ చేసి చెప్పుకుంటుండే కదా బండి ఖరాబ్ అయిపోయింది బండి. అరే బెన్నరాన్న ఏం చేసేసినావు అన్న? చూడిగో అన్న అప్పటి అయ్యో ఇదే రీపేర్ మొత్తం రబ్బర్ కుల్లి. అన్న అప్పటికి చెప్తానే ఉన్నాను నీకు. హలో కాదు ఇక్కడ చూడు ఆల్రెడీ పాతగా అయిపోయింది. ఇగో క్రాక్లు కనిపిస్తున్నాయి కదా, రబ్బరే వీక్ ఉంది, దీని వల్ల ఇరిగిపోయింది. పేరుకి వచ్చి మధ్య బండి తీయకుండా ఇట్లా ఇంటికాడ పెడితే ఇట్లనే అవుతుంది. అన్నకి చెప్పు ఏం చేసినా వద్దురా నడపకు అంటే నడిపినా వీడు నడిపినందుకు అయింది ఇదంతా. లేవు నేను నడితే ఏం కాలే అన్న. అవును మెల్లవు 20 స్పీడ్ లా. అరే నేను నడితే అసలు ఏం కాలేదు. సరే నేను నడిపినాను అలా నీ చేకి ఇచ్చినందుకు అయింది రా అవన్నీ. సరే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఇక్కడ అన్న. నాలెడ్జ్ లేని వాళ్ళకి నేను నడుతూనే ఖరాబ్ అయింది అంటారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఫ్యాక్ట్ ఏందో. ఈ రబ్బర్ వీక్ ఉందా లేదా అన్న? ఇగో పోయింది రబ్బర్ అయితే పోయింది. నువ్వు మాత్రం ఒప్పుకో. నేను ఎందుకు ఒప్పుకుంటారా భయ్? కొత్త బండి తీసుకొచ్చి నేను బాగా ఖరాబ్ అవుతుంది ఏమో చూద్దాం. నేనే కరెక్ట్. నేను ఇప్పుడు నా మీద నొద్దాం అనుకుంటున్నా మెల్లగా. ఎందుకే అంటా నేను షోరూమ్ నేరాపల్లి రోడ్ పైన చేసిండు నాకు ఊర్లా. నువ్వు దూరం ఉండు మొత్తం బొగ్గు అంటు. ఇగో ఈ రబ్బర్ ఎంత? ఇగో ఇప్పుడు నాకు వీడియో చేయాలా పోయి ఉన్నది కూడా వీకేస్తున్నావు. ఏం చేస్తావా? నా అయిపోయింది పడేసాలి. ఇది వేస్ట్, కొత్త తీసుకోవాలి అంతే అయిపోయింది. అమ్ముకోరా పైసలు ఇది రన్నింగ్ లా ఇరిగిపోయింది అనమాట. అవి అమ్ముకోవాలనగా తీసుకొని పెట్టుకున్నాను. ఎవరైనా స్క్రాప్ బండ్లు ఉంటే ఎప్పుడు బెన్నర్ కొనుక్కొని ఎక్కువ చూడు ఇరిగిపోయిందా? ఏది ఇరిగింది? ఏమి ఇరిగింది రా? బెల్ట్ బెల్ట్ కాదు, ఏమి ఇరగాలి. నీకు మగాగాండి నేను అనుకున్నా వీడు నిన్న వచ్చిండు అప్పటికెళ్ళే నా కాలికి దెబ్బ. ఇవే మాటలు ఏడుకోవాలనే నాకు అమ్ముడా కూర్చుంటే ఏం కాకపోతుండే. వద్దురాబోయ్ బండి ఖరాబ్ అవుతుంది, వద్దురాబోయ్ బండి ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయిపోయింది బండి. బండిలోకి నడపాలా, గుర్రంలోకి నడుపుతున్నాను. అది గుర్రమే అన్న, గుర్రం బండి ఇది. BMW బెనర్ అన్నాడు ఖరాబ్ అయిపోయింది. అదిగా సర్ప్రైజ్ గుర్తు చేసుకో. బండి కండిషన్ లేకపోతే నేనేం చేయాలరా? ఇంజన్ కి ఫిట్ అయి ఉంటది. నేను మన గుద్దు జరిగింది అది కాదు కదా. బండి తీసుకొచ్చి పార్క్ చేసినాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం. గేర్ వేసిన ఆటోమేటిక్ ఉంది అయినా కానీ దీని గేర్ మాన్యువల్ వేసి ఆటోమేటిక్ మాన్యువల్ గా నడిపించరా? కూడా మాన్యువల్ ఉండదా? ఉంటది రాదు, అవసరం ఉన్నప్పుడు నడపాలా. దాని వల్ల అయింది అది. మోడ్ లో నడపలే అన్నా నేను. వీడు తీసుకున్నప్పుడు వచ్చి స్పోర్ట్స్ మోడ్ నడుపుతున్నాను, ఈగో స్పోర్ట్ లో నడిపిన. ఏం రైడర్ అన్నా ఖరాబ్ అవుతున్నాయి పనులు. ఇజ్జతేందిరా చెప్తున్నా, రైడర్ అంటే సామాన్లు పడిపోతున్నాయి. బండి అట్లుంది, ఏం చేద్దాం? బండి అట్లుంది. మేము నడిపినప్పుడు ఎప్పుడు బండి మెయింటైన్ చేయాలా? నా ఇంట్లో దాచిపెడితే అయితే ఖరాబ్ అవుతాయి. చూపిస్తే ఇంకోటి అవో చూడు, పైప్ అంతా ఫంగసే. బండి తీయడు, ఇంట్లో పెడతాడు, దాచుకుంటాడు. ఎందుకన్నా మళ్ళా ఆ టెన్నర్ కూడా అట్లనే అయిపోయిందా? జంగ్ తిన్నది మొత్తం. చూసిరా ఇప్పుడు ఒప్పుకోండు. నేను ఉన్నప్పుడు బండి కొని ఉంటే మొత్తం చెక్ చేసి తీసుకుంటాను. నేను లేనప్పుడు ఉన్నాడు ఇట్లనే అయితే మళ్ళీ ప్రొఫెషనల్ గా అడ్వైస్ ఉండాలా.
సరే ప్రొఫెషనల్ ఎంత అంటున్నానా నిజంగా ఇది నా దరిద్రం అంతా బాధ అనిపిస్తుంది కదా రియల్ పనా లేక లేక నేనే తీపించి నేనే ఖరాబ్ చేపించాడు అనుకుంటాడు ఆయన ఇక్కడ వచ్చిండు ఇన్ని రోజులు మంచిగా ఇంట్లో పెట్టుకున్నారా పోయి ఇక్కడ వచ్చిండు కారు తీపించండు ఖరాబ్ చేసిండు అంటాడు ఇప్పుడు అంతేగా అంతేగా అది పోయి ఈ రోజు నా చేతనే ఖరాబ్ కావాలి ఇది నాకు అర్థం కాదు ఖరాబ్ అయిందా 95,000 చెప్పండి 95,000 అంటే ఆగో 95,000 అంట అది. ఏంది ఇది? Showroom లో. మొత్తం సెట్ వస్తా అన్న ఇది సెట్ టాంపర్ పుల్లి వస్తుంది బెల్ట్ ఇంకా దానికి తినేకి వేరే టెక్స్చర్ ఇంకో ఉంటుంది కూడా పార్ట్స్ రెండు పార్ట్స్ వస్తాయి మొత్తం సెట్ మొత్తం సెట్ వస్తుంది మళ్ళీ అది గుంజుకోవడానికి 15,000. పార్ట్ కి మళ్ళీ 2 సంవత్సరాల దాకా వారంటీ ఉంటుంది మనకి 2 years. అచ్చా అచ్చా సరే బండి అమ్మేదాం అన్న ఇప్పుడే చెప్తా బండి అమ్ముతున్నా తీసుకుంటున్నావు చూసిరుగా దరిద్రం ఏడు ఉండదు చుట్టుముట్టే ఉంటది అయ్యా చుట్టుముట్టు అంతమంది పెట్టుకుని ఎట్లా అంటే పాపం నేను ఇట్లా వద్దురా మెల్ల నడుపురా అంటే నాకు తెలుసు ఏమైనా అయితే నేను చేస్తా అన్నాడు ఏం చేసిండు మొత్తం ఉన్న సామాన్లు తీసేసాడు నేను ఏం చేయలేదు యాక్చువల్లీ ఆల్రెడీ యాక్చువల్లీ ఏమైతుందంటే అన్న రేపు బయటికి పోదాం అనుకున్న కార్ లా వాళ్ళ మధ్యలో అయిపోతున్నా ముందే అర్థమైపోయింది అందుకే ఈయనే చేసేసి రిపేర్ చేసి ఇద్దామని చెప్పి ఇట్లా నువ్వు నిజంగా నా బండి బయట తీస్తే ఖరాబ్ అవుతుంది అంటే ఏమనుకో నిజానే ఖరాబ్ అయింది ఇది ఈ బండి ఇప్పుడు చెప్పేసి ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇయ్యకి నిజానే ఖరాబ్ అవుతుంది ఇది. ఇంకా వర్షం కూడా పడలే నువ్వు నడిపినందుకు అయిందిరా నేను నడిపితే నేను నడిపినందుకు గాలే ఇది ఆల్రెడీ ఖరాబ్ ఉన్న బండి నా చేతికి ఇచ్చినాను నీకు తెలుసు మళ్ళీ ఎందుకు నడిపినావు ఖరాబ్ ఉన్న బండి మళ్ళీ నాకు ముందే చెప్పదా ఖరాబ్ ఉంది నువ్వు మస్తుంది బండి మస్తుంది అంటే నువ్వు కూడా నువ్వు వస్తుందని నడిపేటప్పుడు ఇప్పుడు ఆ బండి నడిపినా ఖరాబ్ అయిపోతుంది ఎందుకు ఖరాబ్ అవుతుంది నీ షిఫ్ట్ ఏమైంది మంచిగా ఉంది మంచిగా ఉంది నేను గుద్దినా ఓడి గుద్దినా ఓవర్ గుద్దిలో ఖరాబ్ అయిందా లేదా అయింది క్రూజ్ ఏమైంది క్రూజ్ డెంటింగ్ ఇచ్చిన ఎందుకు ఫుల్ బాడీ ర్యాప్ చేపిస్తున్నా ఏమైంది దానికి ఏం కాలే అరే గుద్దుతా ఏం కాలే కదా మొన్న ఇమ్రాన్ ఇచ్చిన divider పెట్టేసి. టైర్ బ్లాస్ట్ అయిపోయింది టైర్ బ్లాస్ట్ అయితే నేనేం చేయాలా దానికి నువ్వు నడుపు అట్లుంది సరిపోయింది ఇక. అది కాళ్ళు అనుకుంటున్నా ట్రాక్టర్ అనుకుంటున్నా అర్థమైతలేదు ఎంతమంది చెప్తాడేమో ఈ బండి కలిసి ఖరాబ్ అయిన బాధ కానీ ఈ బాధ ఎక్కువ ఉందా నాకు చెప్పాలా నువ్వు ఆ బండి ముందే ఖరాబ్ ఉంది చెప్పొస్తాయి మాట అరే అట్లా ఎట్లా ఖరాబ్ రా అన్న బానే వచ్చినాము వీడియో ప్రూఫ్ ఉంది అన్నా పెయిడ్ ఆర్టిస్ట్ అదే అంటున్నా నువ్వు అది కార్ అది ట్రాక్టర్ అనుకుంటున్నావు గుంతలలో వేసి జుప్పు నడుపు అబద్ధాలు చెప్పాలన్నా మరి ఇంటానని పోనీరా బై నా బండే ఖరాబ్ అనుకుంటా ఇగో పట్టు. అందుకని వద్దు నేను మీ పట్టుకోను. BMW సామాన్ వద్దురా బై. తీసుకురా. అమ్మేస్తున్నా బండి ఎవరైనా కావాలంటే గూగుల్ పే ఫోన్ కాదు ఇది మొత్తం ఐరన్ ఉంది మధ్యలో రబ్బర్ ఉంది సో దీనికి 95,000 అంట ఇప్పుడు పైకి సత్తు పెడదామా అరే నేను ఫస్ట్ సర్కిట్లు ఉన్నారా మంచి అన్నా అసలు ఇంట్లో ఉండే అన్న బండి అది తెలుసా సిద్ధి వేసి తీపిచ్చిండు బయటికి అరే తీపిస్తే ఖరాబ్ అయితే అన్న నాకు అర్థం కాదు పోనీరా పోయి నెత్తిగిట్టి వాళ్ళ కొట్టేసారి అడుగురా సామాన్ ఖాళీ పట్టుకొని అడిగిన తిరుగుతున్నా ఫోటో కూడా పంపిస్తా నీ బండి ఆర్సీ ఫోటో కూడా పంపించిన ఎత్తుకుతుర్రు చెప్తారు ఇప్పుడే పంపిస్తారు అదే రెడీ ఉంటారు అయినా నా కారు సామాన్ వీటానికి ఖరాబ్ అయితే ఇట్లా పంపించాలని చెప్పి ఓ ట్యూబ్లైట్ తెమ్మను మొత్తం అన్ని ఇవాళ రాత్రికి అయిపోవాలి బండి అది నాకు ఏం అర్థమైతలేదు అర్థం కాదు అది ఎన్నిసార్లు అట్లనే ఉంటుంది అది చేంజ్ కాదు అది. అరే అదే రాబోయ్ ఈ అమ్మాయి ఇంత పెద్ద బండికి రబ్బర్ ఎందుకు ఇచ్చిండు అయితే మీరే కమెంట్ చేసి చెప్పుర్రి ఇప్పుడు నేను తీపించినందుకు ఖరాబ్ అయ్యా బండి ఆల్రెడీ ఖరాబ్ ఉంటుంది చూడ్రి ఇన్నిసార్లు చూపిస్తున్నా అవును క్రాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వీక్ ఉంది పోయి వీక్ ఉన్న టైంలో పవర్ఫుల్ చేతికొచ్చింది పోయి బి అంటే బిఎండబ్ల్యూ లో బి అంటే ఎందుకు తిరుగుతుందో అడగానా ఒకసారి ఎందుకు తిరుగుతుంది అంట అన్నది ఏజ్ అయిపోయిందా పుల్లిది ఫ్యాక్ట్ ఉంటుంది అంతే ఏజ్ ఫ్యాక్ట్ అంటే టైం అయిపోయింది దాన్ని రబ్బర్ ది క్వాలిటీ పోయి అట్లా రీపోయింది ఏముండే బతుకు ఇట్లా ఏంటి బతుకు నువ్వైనా కూర్చోని అయితే వండ పెట్టేసిన రోడ్డు మీద మొత్తం మంచి బాధలనే ఎక్కువ నవ్వుతాడట కానీ ఇక్కడ ఊరు నచ్చే ఇంకో పెద్ద గుట్టు ఉంది మెల్లమెల్ల తిరుగుదాం అన్ని ఒకటేసారి బోర్ అయిపోతుంది మెల్లమెల్ల తిరుగు మంచిగా ఉంటాయి ఏమైందిరా ఏమైందన్నా ఏమనుకున్నావన్నా ఈడ వండుకునే ఏంది రాబోయ్ అన్న అన్ని పాత కార్లు కొంటాడు ఇగో అగో అన్నా ఏంద్రా పాత కార్లు కొంటున్నావు అంటాను కొత్త కారు కొనొచ్చు అన్న తుమారా గడి జాయగా స్మాన్ ట్రిప్ అన్న అంటాను
घर जाके रोड पे आ गए सीधा నా జిందగీ పిచ్చాక్ నా జిందగీ పిచ్చాక్ నీ చేతికి ఇచ్చినందుకు ఇంత ఘనం అయిందా మొత్తం బిగ్ బాస్ లో కూడా గింతగానం డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి పడ్డావా మనతో ఉంటే అదే అవుతుంది. ఇట్లా నడిచే కార్ కి గేర్లు వేసి అది చేసి ఆ సామానే పడిపోయింది అలా ఇట్లా ఇందా ఇప్పుడు రాత్రి ఈడేనా మనది జాగారం పాప నీళ్ళ బాటిల్ పూర్వం లేకపోతే చచ్చిపోతుంది. వీళ్ళు ఉన్నారు కాబట్టి మెయిన్ రోడ్ పోవాలంటే 7 కిలోమీటర్ 7 కిలోమీటర్. గారికి ఎప్పుడు వస్తున్నా అని మధ్యాహ్నం కలిసి సాయంత్రం అయితే చీకటి అయిపోయింది. ఆయన ఈ చీకట్లు ఏం రిపేర్ చేస్తాడో ఆ బండి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదంతా డెలికేట్ ఉంది. ఎట్లా రిపేర్ చేస్తాడు అది కొన్ని కిలోమీటర్ తర్వాత నీకు పోతుంది అది. పోతుందా కంపల్సరీ? మరి వీళ్ళు ఏమంటారు నేను బండి పోయేందుకు ఇరిగిపోయింది అంటారు. ఎంత తిరిగింది బండి 80 తిరిగింది. 80 తిరిగిందంటే పోతుంది, పక్కా కంపల్సరీ పోతుందా అన్ని బండ్లకి? పోతుంది. సో గాయ్స్ చూసిర్రా, అన్ననే వచ్చింది టెక్నీషియన్, అన్ననే క్లియర్ తిరిగిండు. 80,000 తిరిగిన బండి పోతుందంట. మన బండి 78,000 తిరిగింది. సో 80,000 క్లోజ్ వచ్చింది, అందుకే పోయింది అది. వాళ్ళు ఏమంటారు సార్, నేను నడిపినందుకే ఖరాబ్ అయిందంట, నేను నడిపినందుకే ఇరిగిందంట అది. Wanna know what's happening? Baby, no cap, I'm captain. Honey, no rings on me, ain't bagging. Diesel, feeling I'm massive. I feel like Shaq, I'm Shaqin'. 80,000 తిరిగిన బండ్లకు పోతుంది అంటాను. అడిగానా చెప్పానా? పోతా అలా నువ్వు అట్లా చెప్పగానే మన నేనే చేస్తా అంటాడు. సో ఈడుంటది అన్నమాట కదా, అప్పుడు నీ రబ్బర్ ఇది తీపింది. No bitch, she savage. Hit it on top all night, I'm damaged. ఇదిగో ఇది కొత్త ఫుల్లి, ఇది ఫుడ్ చేసి ఎంత అన్నా ఇది? 18,000 రూపాయలు. 18,000 రూపీస్ ఓన్లీ, అంటే మన కోసం. రేట్లు కూడా అడుగుతున్నా కావాలని, రేట్లు కూడా అడుగుతుంది ఎంత అది. నేను నీకు ఆల్రెడీ చెప్పినా అన్నాను ఫోన్ చేయకముందే. మొత్తం 1,10,000 అవుతుంది షోరూమ్ లా. షోరూమ్ లో ఫుల్లీ ఉంటది 55,000 రూపాయలు షోరూమ్ లో. ఫుల్లీ షోరూమ్ లో 55,000 రూపాయలు ఉంటుంది. మళ్ళా ఇక దాంతో పాటు టెన్షనర్ అని చెప్పేసి, బెల్ట్ అని చెప్పేసి, సర్వీస్ చార్జ్ అని, టోయింగ్ 10,000 రూపాయలు. 10,000 టోయింగ్ అంటాడు కదా బండి తీసుకుపోయినందుకు. నేను ఆయనకి ఇవ్వకపోతే అదే షోరూమ్ షాట్ ఉంటుండే. ఇప్పుడు ఇది ఎన్ని కిలోమీటర్స్ నడుస్తుంది? 6,000 వస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ ఓవర్ చేస్తున్నా చెప్పురా. 60,000 కిలోమీటర్ మళ్ళీ రఫ్ కొట్టిన వస్తుంది, మెల్ల కొట్టిన వస్తుంది, అర్థమైంది. బాగా కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళా నీకు కూర్చోబెట్టుడు కాదు, వద్దే వద్దు నాకు. కొత్త కారు కొంటే నడుతాయి షోరూమ్ కి వెళ్ళి నడపాయి. ఆయన వచ్చిపోతే అప్పుడు నేను ఖరాబ్ చేసాను ఇట్లా గల్లా లేపి మరో. ఇప్పుడు ఖరాబ్ చేయాలి. ఇప్పుడు నేను చేయలేదు. ఇది ఎందుకు పోయింది? తెలిసిందని ఆల్రెడీ చెప్పినా వస్తే నమ్మలేదు, నేను ఖరాబ్ చేసినా కదా. ఆడియో పెట్టి మ్యాటర్ ఏమైంది తెలుసా, మనం నడపగా పోయింది, అందుకే డౌట్. నువ్వు చేయి పెట్టగానే పోయింది. అయితే లేదు, ఆ రబ్బర్ చూపిస్తుంది, అది ఖరాబ్ అయిపోయింది, వీక్ అయిపోయింది. ఏమడుతుంది షెడ్యూల్ ఇప్పుడు అయిపోయిందిరా. 10 నిమిషాల పనికి ఎన్ని గంటలు కూర్చున్నాం? ఎన్ని గంటలు కూర్చోరు అంటే పని వచ్చిన మనిషి కావాలి, మనిషికి ఉంది వాల్యూ, పనికి కాదు. ఒక్కరైనా సపోర్ట్ చేయరా నాకు? అందరు నాకే ఆపోజిట్ ఉన్నారు. తప్పు ఉంటే అదే తప్పు లేదు, నాకు అన్నయ్య రాగా మీరు ఉంటే ఎట్లనే చెప్తారని చెప్పి రాకముందే అడిగేసాను, నేను చెప్పేసి అయిపోయింది. ఏం సెట్ చేయలే, డైరెక్ట్ అడిగినా నేను. అయిపోయిందిరా ఫైనల్ గా మొత్తంకి. ఫైనల్ అయిపోయింది కారు, చాలా. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో గాయ్స్ మొత్తం అయితే కార్ అయిపోయింది అనమాట. సో అట్లా ఇట్లా పడి కష్టాలు పడి అదే చెప్పాలంటే అది బెనానా ఏం చేయలేదు. సో అది అనుకోకుండా అయిపోయింది అనమాట. మాకు కూడా తెలియదు అవుతుందని, కానీ అనుకోకుండా అయిపోయింది. కాకపోతే నీ చేతిలో ఉన్నప్పుడు అయింది, నా చేతిలో ఉన్నప్పుడు అయింది. అదే గాచారం, అందుకే గాచారం బాగాలేదు. సో చూసిగా ఆఖరికి టెక్నీషియన్ కూడా చెప్పిండు, అది ఆల్మోస్ట్ 80,000 కిలోమీటర్స్ తిరిగిన బండ్లకి పోతుంది అంట. సో నేను చెయ్యలేదు, మళ్ళీ చెప్తాను నేను చెయ్యలేదు, కానీ అది నా చేతిలోనే అయ్యింది, కానీ నా వల్ల కాలేదు. ఇంగ్లాండ్ వాళ్ళు ట్రాల్కి వేయరు, వచ్చినాక ఇంటికి పోదాం. మస్తు లేదు, అందరికి ఏం కనిపిస్తలేదు చూడరు. చెప్పానా? సో గైజ్ బండి ముందటికి వెళ్ళే ప్రాబ్లం ఉంది, వీళ్ళది ఏం తప్పు లేదు, నాదే తప్పు.
నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి నీది తప్పు కాదన్నా. ఆ? అన్న మెకానిక్ ఏం చెప్పిండో చెప్పా, టెక్నీషియన్ ఏం చెప్పిండు? ఏమన్నాడు 70 నుంచి 80,000 లోపు పోతుంది, ఇట్లయినా పోతుంది అన్నాడు. అది ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ నడిపినందుకు ఏం జల్లి అంటున్నా అంతే. జల్దీ సరే, ఏదో ఒకటి రాబాయి పోనీ, అది అయిపోయింది అట్లా. నేను ఏమన్నా పైసలు అడుగుతున్నా? పైసలు కాదన్నా అన్న, పైసలు కాదన్నా. నాకు ఏం బాధ అనిపిస్తుంది అంటే లేక ఇన్ని రోజుల తర్వాత కలిసిన నీ కారు ముట్టుకోవాలి, నీ కారు ఇట్లా ఖరాబ్ అయిపోయింది అని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది. అదే మంచిగా నువ్వేమో ఒప్పుకుంటూనే లేవు, లేదు నువ్వే ఖరాబ్ చేసినావు అంటున్నావు. అందుకే అన్న నీకు చెప్పిండా, నీకు ఓకే అనిపించిందా అని చెప్పి అడుగుతున్నా. అవురా, దారి చూస్తున్నారా అంటే గైస్ బెనర్ వల్ల ఏం కాలే, అంతా మంచిదే, అంతా క్షేమం. ఓకే చలో రైట్ గైస్ బాయ్.